సావిత్రి సిక్స్త్ బుక్‌లో ఉన్నాము. నారద మహర్షి మహారాణికి సమాధానం ఇవ్వటంలో, మహారాణి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంలో అసలు జగద్రక్షకుడి కార్యం అన్నది ఎలా ఉంటుంది? అవతారమూర్తి, ప్రపంచాన్ని విమోచన చెందించేవాడు. ఎటువంటి కష్టాన్ని పడతాడు? ఏ రకంగా డివైన్‌గా ఉన్నవాడు మానవ రూపము తీసుకొని మానవుల బాధను తన బాధగా చేసుకొని ఎలా దాన్ని మోస్తాడు, సమస్యను ఎలా పరిష్కరిస్తాడు అన్నదానికి మనకి ప్రస్తుతం మన కళ్ళ ముందున్న ఉదాహరణ మదర్ శ్రీ అరవిందులు. ఇంకా పురాణ కాలం నుంచి తీసుకున్న త్రేతాయుగము, కృతయుగం నుంచి తీసుకున్న ఉదాహరణలు తీసుకుంటే అవతారాలు మనకు ఉండనే ఉన్నాయి. రామావతారం కానీ, శ్రీరాముడు ఏ రకంగా మానవుడిగా డివైన్ అయినా కూడా మానవుడిగా రూపం తీసుకొని ఎలా కష్టాలు పడతాడు. అంటే సీతను పోగొట్టుకోవటము, చాలా మామూలు మనుషుల్లాగా సీత కోసం వెతుక్కుంటూ, సీతాదేవి ఎవరో కాదు, శక్తి స్వరూపిణి. ఆమెకు కూడా అన్నీ తెలుసు. కానీ ఏంటి, ఇవన్నీ జరగాలి కాబట్టి రావణుడికి సరెండర్ అయింది. ఇంకా రావణుడి దగ్గరికి వెళ్ళడము, లేకపోతే శ్రీరాముడికి తనకున్న ఆ డివైన్ అంశకు మామూలుగా కూడా సాధించవచ్చు. ఎప్పుడేదో మిరకిల్స్ అన్నీ చేస్తుంటారు. మనకు చిన్న చిన్న కొంచెం పవర్ రాగానే ఈ బాబాజీలు, స్వామీజీలు వీళ్ళంతా మిరకిల్స్ చేసి అన్ని సృష్టించడం ఇలాంటివి చేస్తుంటారు. అలాంటిది డివైన్ అవతారమైన శ్రీరామచంద్రుడు మరి సీతమ్మ వారిని ఎక్కడున్నది కనుక్కోలేడా, ఎక్కడున్నది తెచ్చుకోలేడా? కానీ అలా కాదు. దీంట్లో మానవుల రూపంలో మానవుల్లాగా బాధలు పడుతూ వెళ్ళటం అన్నది, ఆ బాధల్ని సమస్యల్ని పరిష్కరించటం అన్నది భగవంతుడే దిగి వచ్చి మనిషిగా రూపం తీసుకోవటము. ఇంకా ఎలా అవతారం అన్నది కానీ, జగద్రక్షకుడు కానీ ఎలా చేస్తాడు అంటే, ఎలాంటి దాడులను, ఎలాంటి బాధలను అనుభవిస్తాడు అన్నదానికి భూశక్తుల వ్యతిరేకతను, ప్రకృతి శక్తుల నుంచి, ప్రపంచం నుంచి వచ్చే ఆకస్మిక దాడులను ఎదుర్కొంటూ జీవిస్తాడు. ఇవన్నీ కూడా మనం చెప్పుకునేప్పుడు మదర్ శ్రీ అరవిందుల లైఫ్ హిస్టరీస్‌లో చాలా ఉన్నాయి. శ్రీ అరవిందులు పడ్డ బాధలు కానీ, ఈవెన్ మదర్ భౌతికంగా కూడా చాలా అనుభవించారు. చివరి దశలో చాలా అనుభవించారు. ఇవన్నీ ఎందుకు మళ్ళీ వాళ్ళకు వాళ్ళు నయం చేసుకోలేరా మరి ఇంత శక్తి ఉన్న వాళ్ళని చాలా మంది అడుగుతారు. కానీ అది కాదు. అక్కడ ఏంటి, మనిషిగా మానవ అవతారం తీసుకొని మానవుల సమస్యలను, మనుషులు పడే సమస్యలని పరిష్కరించాలంటే వీళ్ళు అచైతన్యంలోకి దూకాలి. ఆ అచైతన్యంలోకి దూకి అక్కడి నుంచి వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ రావాలి ప్రాబ్లమ్స్ అన్నది. అది కూడా లాస్ట్ సెషన్‌లో చెప్పుకున్నాం మనం, ఏ రకంగా మదర్ లోపలికి దూకి ఆ ఇన్కాన్షియన్స్ అన్నది ఎలా ఉంది అనేది చూడటము. ఇంకా అటువంటి వ్యక్తి ఆత్మస్థితి బాధ ఆనందాలను అధిగమిస్తుంది. సమానత్వంతో నిశ్శబ్ద నేత్రాలతో మంచి చెడులను ఎదుర్కొంటాడు. అలాగే తాను నిద్రిస్తున్నట్టుగా తెలియకుండానే నిద్రిస్తూ నక్షత్రాలను నిర్మించే అచైతన్య శక్తిని, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏ రకంగా అయితే మదర్ శ్రీ అరవిందులు అచైతన్యం దాకా కిందకి వెళ్ళారు, ఆ లోతుల వరకు వెళ్ళారు. ఆ అచైతన్య శక్తిని గమనించారు. అచైతన్య పని విధానాలను, దాని ధర్మాన్ని, ఎందుకు మరి దాంట్లోకి వెళ్ళాలి, వాళ్ళలో లేనిది ఆ లోపలికి ఎందుకు వెళ్ళాలి ఇన్కాన్షియన్స్ లోకి అంటే, దాని ధర్మాలను తెలుసుకోవాలి, దాని పని విధానాలను తెలుసుకోవాలి, దాని ఆలోచనలను, కఠిన చర్యలను, వీటన్నింటినీ తెలుసుకున్నాడు. ఈ అస్పష్ట విషయాలన్నింటిలోకి ఈయన చేయవలసింది ఏమంటే జ్ఞాన కాంతిని అన్నది తీసుకొని రావాలి. అది అవతారమూర్తి చేయవలసిన కార్యం. అతని శక్తి ముష్కర విషయాల ముడి విప్పాలి. అసత్య సంద్రపు ఆవలి తీరాన్ని చేరాలి. ఈ అసత్య సముద్రం అన్నది ఉన్నది, దాని అవతల తీరాన్ని చేరాలి. ప్రపంచంలోకి కాంతిని తీసుకురావటానికి ప్రపంచ అంధకారంలోకి ప్రవేశించాలి. విశ్వంలో ఉన్న చెడు మొత్తాన్ని, దాని హృదయాన్ని తెరిచి చూడాలి. విశ్వంలో ఎంత చెడు ఉందో, మనం కొంచెం చెడు మన పక్కన ఉంటే దాన్ని ఎదుర్కోలేక పక్కకు తప్పుకుంటాం, వెళ్ళిపోతాం. మనకెందుకు ఇది, మనము ప్రశాంతంగా ఆనందంగా ఉందామని తప్పుకుంటాం. కానీ అలా కాదు అవతారమూర్తి చేసే కార్యము. ఆ చెడు మొత్తాన్ని దాన్ని విప్పాలి, దాని హృదయాన్ని తెరిచి చూడాలి. విశ్వంలో ఈ అంధకారము, ఈ చెడు కానీ, ఈ నెగిటివిటీస్ కానీ ఉండాల్సిన అవసరం ఏంటో తెలుసుకోవాలి. దాని హక్కేంటో, దాని దుర్భర మూలాలేంటో ప్రకృతిలో అన్నవి తెలుసుకోవాలి. దీనికి కొంచెం మనము ఇంతవరకు మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాము. సబ్జెక్ట్లోకి దిగే ముందు ఒక్కసారి అవతారం గురించి శ్రీ అరవిందులు చెప్పింది లెటర్స్ అండ్ యోగా, అక్కడ అది చూద్దాము. When the divine descends, he takes upon himself the burden of humanity in order to exceed it.
ఎందుకు ఇది తీసుకుంటాడు మానవ రూపం అంటే మానవతను అధిగమించవచ్చు, మనకు కూడా తెలియజేయడానికి, మానవులమైన మనము మానవతను అధిగమించవచ్చు అని తెలియజేయడానికి. In order to exceed it, he becomes human in order to show humanity how to become divine. But that cannot be if there is only a weakling without any divine presence within or divine force behind him. He has to be strong in order to put his strength into all who are willing to receive it. ఆయన ఇప్పుడు మనమంతా ఆయన రిసీవ్ చేసుకోవాలి అన్నది విల్లింగ్గా ఉన్నాం కాబట్టి మనలో ఉన్న అచైతన్యాన్ని తొలగిస్తూ మనలో ఆ డివినిటీని నింపాలి అంటే ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మదర్ కానీ శ్రీ అరవిందులు కానీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అలా రిసీవ్ చేసుకునే వాళ్ళకు ఇవ్వటానికి కూడా అంత స్ట్రాంగ్గా ఉంటారు. దెర్ ఈస్ దేర్ ఫోర్ ఇన్ హిమ్ ఎ డబుల్ ఎలిమెంట్. అందుకనే ఆయన అవతారమూర్తిలో డబుల్ ఎలిమెంట్ ఉంటుంది. అది ఏంటంటే హ్యూమన్ ఇన్ ఫ్రంట్, డివైన్ బిహైండ్. ముందు హ్యూమన్ కనిపిస్తూ ఉంటాడు మానవుడు, కానీ దాని వెనుక డివైన్ ఉంటారు. అలాగే ద అవతార్ ఈజ్ నాట్ సపోజ్ టు యాక్ట్ ఇన్ ఎ నాన్ హ్యూమన్ వే. అంటే అవతారము కాబట్టి నేను ఏదో ఆ మిరకిల్ చేస్తాను, మీవన్నీ నయం చేసేస్తాను, ఈ రకమైన నాన్ హ్యూమన్ వేలో చేయాలనేది లేదు. హీ టేక్స్ అప్ హ్యూమన్ యాక్షన్ అండ్ యూజెస్ హ్యూమన్ మెథడ్స్ విత్ ద హ్యూమన్ కాన్షియస్నెస్ ఇన్ ఫ్రంట్ అండ్ ద డివైన్ బిహైండ్. ఇఫ్ హీ డిడ్ నాట్, హిస్ టేకింగ్ ఎ హ్యూమన్ బాడీ వుడ్ హ్యావ్ నో మీనింగ్. అలా చేయలేకపోతే హ్యూమన్ బాడీ తీసుకోవడంలో మీనింగ్ కూడా ఉంటుంది. అండ్ వుడ్ బీ ఆఫ్ నో యూస్ టు ఎనీబడి. He could just as well have stayed above and done things from there. లేకపోతే అక్కడే పైనే ఉంటూ ఊర్ధ్వంలోనే ఉంటూ భగవంతునిలాగానే ఉంటూ అన్నిటినీ మార్చుకుంటూ ఉండవచ్చు. కానీ అలా కాదు. అలా కాకుండా మనుషులకు తెలియజేయడానికే మనిషి రూపాన్ని తీసుకుంటారు. ద అవతార్ ఈజ్ నెసెసరీ వెన్ ఎ స్పెషల్ వర్క్ ఈజ్ టు బీ డన్. అంటే ఎప్పుడు ఈ అవతారం అన్నది అవసరం అవుతుంది అన్నది కూడా చెప్తున్నారు. వెన్ ఎ స్పెషల్ వర్క్ ఈజ్ టు బీ డన్ అండ్ ఇన్ క్రైసిస్ ఆఫ్ ద ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్లో ఎప్పుడైతే ఆ సంఘర్షణ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ అవతారము అన్నది అవసరం అవుతుంది. దేవుడు భగవంతుడు మనిషి రూపాన్ని తీసుకుంటాడు. దీనికి మనకు ఉదాహరణలే ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కానీ, ద్వాపర యుగంలో కృష్ణుడు కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ద అవతార్ ఈజ్ అ స్పెషల్ మేనిఫెస్టేషన్. అన్ అవతార్ రఫ్లీ స్పీకింగ్ ఈజ్ వన్ హూ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ద ప్రెజెన్స్ అండ్ పవర్ ఆఫ్ ద డివైన్ బర్న్ in him or descended into him and governing from within his will and life and action. He feels identified inwardly with this divine power and presence. అంటే మదర్ శ్రీ అరవిందులకి వాళ్ళలో ఉన్న డివైన్ ప్రెసెన్స్, వాళ్ళు దాని గురించిన అవేర్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన కార్యం కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి ఇవన్నీ బాధలు ఇవన్నీ పడ్డారు. ఈ రకంగా మనకు ఒక మార్గం అంటూ చూపారు. ఇంకా మనం ఈ వారం సెషన్లోకి వస్తే పేజ్ నెంబర్ 450లో ఉన్నాము. 495 లైన్ 495 పేజ్లో లాస్ట్ 3 లైన్స్ నుంచి జగద్ర ఇంకా చేయవలసిన కార్యం, అవతారమూర్తి చేయవలసిన కార్యం గురించి చెప్తూ ఉన్నారు. ఇన్ టు ద ఎటర్నల్ లైట్ హీ షల్ ఎమర్జ్ ఆన్ బార్డర్స్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ ఆల్ వరల్డ్స్. దేర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ నేచర్స్ సమ్మిట్ స్టెప్స్ ద సీక్రెట్ లా ఆఫ్ ఈచ్ థింగ్ ఈస్ ఫుల్ఫిల్డ్. ఆల్ కాంట్రరీస్ హీల్ దేర్ లాంగ్ డిసిడెన్స్. అదే అద్భుతంగా ఉంటుంది. సకల ప్రపంచాలు, అన్ని ప్రపంచాలు కలిసే ఆ సరిహద్దు పైన ఆ శాశ్వత కాంతిలో ఆయన ఉద్భవించాలి, అక్కడ జన్మించాలి. అక్కడ ప్రకృతి శిఖరానికి చేసే అడుగుల సరిహద్దులో ప్రతి వస్తువు యొక్క రహస్య ధర్మము సఫలమై ఉంటుంది. అంటే ప్రకృతి హైయెస్ట్ అయినప్పుడు, హైయెస్ట్ పీక్స్కి మనం ప్రకృతికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హార్మనీ ఉంటుంది. అన్ని సకల ధర్మాలన్నీ కూడా, ఆ సకల ఇవి ప్రకృతి చర్యలన్నీ కూడా వాటన్నింటి ధర్మం అన్నది అక్కడ సఫలమై ఉంటుంది. అంటే మనలో ఉన్న ఈ ప్రేమ, ద్వేషము, ఇంకా ఇవన్నీ కూడా కోపము, ఇవన్నీ కూడా మన ప్రకృతి చర్యలు. ఇవన్నీ ఎక్కడ ఇదే అవుతాయి, ఎక్కడ చేంజ్ అవుతాయి అంటే మనం ప్రకృతి ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళినప్పుడు సమస్త వైరుధ్యాలు తమ దీర్ఘ అసమ్మతిని అక్కడ తీర్చుకుంటాయి. ఇవన్నీ వైరుధ్యాలన్నీ కూడా మంచి, చెడు, ప్రేమ, ద్వేషము, ఇవన్నీ కూడా బాధ, సంతోషము, ఇవన్నీ అక్కడ అసమ్మతి లేకుండా రెండు ఒకదానికొకటి సమ్మతి తీర్చుకుంటాయి. అక్కడ హార్మోని అన్నది వస్తుంది. ప్రకృతి యొక్క అత్యున్నత శిఖరాన్ని చేరినప్పుడు సుఖము, దుఃఖము, బాధ, సంతోషము, ప్రేమ, ద్వేషము, మంచి, చెడు, ఇవన్నీ కూడా ఈ వైరుధ్యాలన్నీ కూడా సమన్వయం అవుతాయి, ఒకటవుతాయి. వీటి వైరుధ్యం లేని సామరస్యత అక్కడ ఉంటుంది. ఈ రెండింటి మధ్య సామరస్యత, ప్రతిదాని రహస్య ధర్మం అక్కడ సఫలమై ఉంటుంది.
బాధ అన్నది ఎలా అంటే, అది కూడా బాధ అన్నది సంతోషం పైన కప్పిన ముసుగు. మనం ఆ బాధ అన్న ముసుగును తీసేస్తే ఆ లోపల ఏముంటుంది? సంతోషం ఉంటుంది. అలాగే చెడు అన్నది ఒక ముసుగు. ఆ చెడు అన్న ముసుగును తీస్తే దానికి మూలమేంటి? మంచి. మంచి అన్నది మనకు కనిపిస్తుంది. ద్వేషం అనే తెరను తొలగిస్తే ప్రేమ ప్రకటితమవుతుంది. ఎవరి మీదన్నా మనకి ద్వేషము అంటే ఉంది అని అంటే, ఆ ద్వేషాన్ని నెమ్మదిగా తొలగించి చూడండి. మీకు అక్కడ ఎందుకు ద్వేషం ఉంది అంటే, అక్కడ ప్రేమ ఉంది కాబట్టి అక్కడ ద్వేషం ఉంది. ఆ ప్రేమ అన్నది బయటపడుతుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా, ఈ సకల వైరుధ్యాలన్నీ కూడా ఒక హార్మోని, ఒక సామరస్యతను సంతరించుకుంటాయి అక్కడ. అక్కడ శాశ్వత వైరుధ్యాలు కలిసి కౌగలించుకుంటాయి. ఈ వైరుధ్యాలన్నీ కూడా కలిసి ఆలింగనం చేసుకుంటాయి. దేర్ మీట్ అండ్ క్లాస్ విత్ ద ఎటర్నల్ ఆపోజిట్స్. దేర్ పెయిన్ బికమ్స్ ఎ వైలెంట్ ఫియరీ జాయ్. బాధ అన్నది ఒక జాయ్, సంతోషం అవుతుంది. ఈవిల్ టర్న్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ గుడ్ అండ్ సారో లైస్ అపాన్ ద బ్రెస్ట్ ఆఫ్ బ్లిస్. షీ హ్యాస్ లీన్ టు వీప్ గ్లాడ్ టియర్స్ ఆఫ్ హ్యాపీనెస్. షీ అంటే ఇక్కడ సారో. She has leaned to weep glad tears of happiness. Her gaze is charged with a wistful ecstasy. Then shall be ended here the law of pain. ఎందుకు ఇక్కడ బాధ అన్న ధర్మము ఉంది, అది ఎప్పుడు సమాప్తం అవుతుంది అన్నది నారద మహర్షి ఇక్కడ చెప్తున్నారు మహారాణికి. Earth shall be made a home of heaven's light. A seer heaven born shall lodge in human breast. The superconscient beam shall touch men's eyes, and the truth conscious world come down to earth, invading matter with the spirit's ray, awaking its silence to immortal thoughts, awaking the dumb heart to the living word. This mortal life shall house eternity's bliss. The body's self taste immortality. Then shall the world redeemer's task be done. అప్పుడు ఈ వరల్డ్ రిడీమర్స్, జగద్రక్షకుడి కార్యము కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకటి అయ్యే ప్రకృతి శిఖరాన అక్కడ మనకి శాశ్వత వైరుధ్యాలు అన్నది కలిసి కౌగలించుకుంటాయి. బాధ ఏమవుతుంది? తీవ్ర సంతోషం అవుతుంది. చెడు తిరిగి తన మూలమైన మంచి వైపు మళ్ళుతుంది. దుఃఖం ఆనంద హృదయం మీద విశ్రమించి కన్నిటికి బదులు ఆనంద బాష్పాలు రాల్చడం నేర్చుకుంటుంది. అంటే దుఃఖంతో ఏడ్చడం వేరు, ఆ ఏడ్చి ఒక ఆనంద బాష్పాలు రావటం అది వేరు. భగవంతుని పొందటం లేదు అనే దుఃఖము, ఆ కన్నీరు ఎలా అయిపోవాలి? ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. ఆ దుఃఖం దృష్టి తీరిన, కాంక్ష తీరిన పారవశ్యతతో నిండి ఉంటుంది. అప్పుడు ఇక్కడున్న బాధ ధర్మము. అప్పుడే మనము అంటే ఆ ప్రకృతి శిఖరానికి చేరినప్పుడు మాత్రమే మన ఆత్మ, ఎప్పుడైతే మన సోల్ అన్నది, మన అంతరాత్మ ప్రకృతిని అధిగమిస్తుందో అప్పుడు మాత్రమే ఇక్కడి బాధ పరిసమాప్తం అవుతుంది. పృథ్వీ అప్పుడు స్వర్ణకాంతి గృహంగా తయారవుతుంది. స్వర్గకాంతి గృహంగా, స్వర్గం యొక్క లైట్ డ్వెల్ చేసే ఆ గృహంగా, ఆ నివసించే గృహంగా భూమి తయారవుతుంది. అంటే భూమి స్వర్గం అవుతుంది. అప్పుడు ఒక స్వర్గజనిత ఋషి మానవ హృదయాలలో నివసిస్తాడు. స్వర్గం నుంచి వచ్చిన ఋషి మానవ హృదయాల్లో నివసిస్తాడు. అప్పుడు అతిమానస కాంతి కిరణము మానవ నేత్రాన్ని స్పర్శిస్తుంది. ఇప్పుడు అతిమానస కాంతి కిరణాన్ని స్పర్శించడం జరుగుతుంది. మనం పదార్థాన్ని ఆత్మకిరణంతో జయిస్తూ సత్య చైతన్య ప్రపంచము పృథ్వీ మీదకు దిగి వస్తుంది. పదార్థం అన్నది ఆత్మకిరణంతో, స్పిరిట్ లైట్తో జయిస్తూ పదార్థాన్ని, సత్య చైతన్యం అన్నది భూమి మీదకి, ట్రూత్ కాన్షియస్నెస్ అన్నది భూమి మీదకు దిగి వస్తుంది. తన నిశ్శబ్దంతో, అమృతత్వంతో ఆలోచనలను జాగృతం చేస్తుంది. మూగ హృదయాన్ని జీవించే పదానికి మేలు కొల్పుతుంది. ఈ మర్త్య జీవితం శాశ్వతుని ఆనందానికి ఈ రకంగా నెలవు కావాలి. ఇది దీని వెనకంతా ఉన్న బాధ ధర్మం ఏంటి అంటే ఇది జరగాలి. ఇదంతా జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఈ మర్త్య జీవితం, మన మానవ జీవితం శాశ్వతుని ఆనందానికి నెలవవుతుంది. భౌతిక ఆత్మ అమృతత్వాన్ని రుచి చూడాలి. అప్పుడే జగద్రక్షకుడి మహత్కార్యము పూర్తవుతుంది. భౌతిక ఆత్మ అన్నది అమృతత్వాన్ని రుచి చూడాలి. ఇది మనకు మదర్ అజెండాలో, మదర్ జర్నీ ఎక్కడి వరకు, డెత్ వరకు వెళ్తారు మదర్, దాంట్లో ఉంటుంది. మనకు 1962లో అనుకుంటాను మదర్ అజెండాలో ఉంది. డెత్ వరకు, డెత్ వర్డ్స్ వరకు వెళ్తారు మదరు. ఆ తర్వాత అక్కడి నుంచి అమ్మ, ఆ తర్వాత నెక్స్ట్ షోర్కి ఆవలి సంద్ర తీరాన్ని చేరాలి అంటారు కదా, సంద్రం యొక్క ఆవలి తీరాన్ని చేరాలి అని. ఆ తీరాన్ని, ఆ షోర్ని మదర్ చేరతారు. చేరినప్పుడు అప్పుడు చెప్తారు మదర్, ప్రతి సెల్ ఎలా ఉండేదంటే ఆల్ ద సెల్స్ సీయింగ్ సాంగ్ ఆఫ్ విక్టరీ అంటారు. దానిలోని ప్రతి కణము
జయించాను అన్నదాన్ని ఆ సాంగ్ని చూస్తూ ఉంది. ఆల్ ద సెల్స్ సీయింగ్ ద సాంగ్ ఆఫ్ విక్టరీ అని చెప్పి అది మదర్ సాధించారు. అలాగా ఈ భౌతిక ఆత్మ అన్నది అమృతత్వాన్ని రుచి చూడాలి. అప్పుడే జగద్రక్షకుడి మహత్కార్యము పూర్తవుతుంది. అప్పుడు మాత్రమే జగద్రక్షకుడి కార్యం పూర్తవుతుంది. అప్పటి వరకు జీవితము తన మృత్యు బీజాన్ని మోయవలసిందే. ఈ రకమైన మృత్యువు అన్న సీడ్ ఏదైతే మనలో ఉందో దాన్ని అంతవరకు మనం మోయాల్సిందే. టిల్ దెన్ must life carry its seed of death, and sorrow's plaint be heard in the slow night. O mortal, bear this great world's law of pain. O Manishi, bear this antunaru, bear this great world's law of pain. In thy hard passage through a suffering world, lean for thy soul's support and heaven's strength. Turn towards high truth, aspire to love and peace. A little bliss is lent thee from above. Attach divine upon thy human days. Make of thy daily way a pilgrimage. అద్భుతంగా చూడండి. మేక్ ఆఫ్ దై డైలీ వే, ప్రతిరోజు ఒక తీర్థయాత్ర చేసుకో. a pilgrimage, for through small joys and griefs thou movest towards God. ఇది త్రూ స్మాల్ జాయ్స్ అండ్ గ్రీఫ్స్, చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న బాధలు, వాటితోనే మనం భగవంతుని వైపుగా నడుస్తాము. ప్రమాదకరమైన దారి మీద తొందరపడి ఒక నామరహిత శక్తికి నీ తలుపులు తెరవకు. అప్పటి వరకు జీవితం తన మృత్యు బీజాన్ని మోయవలసిందే. ఇది జరిగే వరకు ఎక్కడి వరకు జగద్రక్షకుడి మహత్కార్యం ఎప్పుడు పూర్తవుతుంది? భౌతిక ఆత్మ అమృతత్వాన్ని రుచి చూసినప్పుడు, అప్పుడు జగద్రక్షకుడి కార్యము పూర్తవుతుంది. అప్పటి వరకు జీవితము తన మృత్యు బీజాన్ని, ఈ సీడ్ అన్నది, డెత్ సీడ్ అన్నది మోయవలసింది. మంద నిశీదిలో బాధ మొర వినవలసింది. బాధ అన్నది అప్పటి వరకు తప్పదు. ఓ మాటల్, ఓ మనిషి, బాధ అనే ఈ గొప్ప ప్రపంచ ధర్మాన్ని భరించు. ఓ మాటల్, బేర్ దిస్ గ్రేట్ వరల్డ్స్ లా ఆఫ్ పెయిన్. అప్పటి వరకు ఈ బాధ ధర్మాన్ని భరించు. దుఃఖించే ప్రపంచం గుండా ఉన్న నీ కఠిన మార్గంలో, ఎంత ప్రపంచం ఎలా ఉంది, దుఃఖించే ప్రపంచం, దీని గుండా మనం సాగుతున్నాము. ఇది కఠిన మార్గమే. ఈ మార్గంలో మన అంతరాత్మ ఆధారం కోసం దేనికి ఆధారపడాలి? స్వర్గం మీద, స్వర్గ బలం మీద నిలబడు. అంటే మనం దేని మీద నిలబడి? స్వర్గ బలము, స్వర్గం ఎక్కడుంది మనకు? మదర్ శ్రీ అరవిందంలో ఉన్న ఆ స్వర్గ బలం మీద నిలబడాలి. మనకి దుఃఖం వచ్చినప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ అనిపించినప్పుడు మదర్కి వెళ్ళి మదర్ ఫీట్ దగ్గర దాన్ని సమర్పించుకుంటూ, దాన్ని చెప్పుకుంటూ మదర్కి మనం చెప్పుకోవాలి తప్ప ఎవరికో వాళ్ళకో వీళ్ళకో చెప్పామనుకోండి, వాళ్ళతో అప్పటికప్పుడు ఇది అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత వాళ్లే మన బాధకు మళ్ళీ కారణం అవుతారు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఆ బాధను చెప్పుకోవడానికి. కానీ అలా కాకుండా మన బాధ పరిసమాప్తం కావాలంటే, మనం బాధ ధర్మం నుంచి బయటపడాలంటే, ఎక్కడ దేని మీద ఏ బలాన్ని మనం ఏ బలం కోసం చూడాలి? స్వర్గ బలం, దట్ ఈస్ హెవెన్స్ స్ట్రెంగ్త్, మదర్స్ అండ్ శ్రీ అరబిందోస్ స్ట్రెంగ్త్. ఆ బాధ నీ అంతరాత్మ ఆధారం కొరకు స్వర్గ బలం మీద నిలబడు. ఉన్నత సత్యం వైపు మళ్ళు, హయ్యర్ ట్రూత్ ఒక పక్క మళ్ళాలి. ప్రేమను, శాంతిని ఆకాంక్షించు. ఇక్కడ కూడా ప్రేమ, శాంతి, లవ్ అండ్ పీస్, దీనికోసం అస్పైర్ చేయాలి. ఎప్పటికీ పైనుంచి కొంత ఆనందం నీకు ఇవ్వబడింది. మనకు ఆల్రెడీ కొంచెం ఆనందం అయితే ఇవ్వబడింది. ఇది నీ మధ్యకాలం మీద దైవస్పర్శ. అప్పుడప్పుడు మనం పొందే ఈ క్షణాలు, సావిత్రి చదువుతున్నప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, మదర్ కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడు కానీ మనం పొందే ఆనందం అన్నది, అది అప్పుడప్పుడు మనకు తగిలే డివైన్ టచ్, దైవస్పర్శ. ఈ ఆనందం మనకు కొంచెం ఇవ్వబడింది. నీ నిత్య జీవన విధానాన్ని ఒక తీర్థయాత్రగా మలుచుకో. ఈ ఆనందంతో మన నిత్య జీవితాన్ని, ఈ ఆనందాన్ని ఎక్కువ చేసుకుంటూ నెమ్మదిగా మన జీవితంలో ఏదో 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, దాన్ని అలా గంటలు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఒక తీర్థయాత్రలాగా మన జీవన విధానం మొత్తాన్ని, రోజు మొత్తాన్ని ఒక తీర్థయాత్రలాగా మలుచుకో. ఎందుకంటే చిన్న చిన్న సంతోషాలు, దుఃఖాలను అనుభవిస్తూ వాటి గుండా భగవంతుడి వైపు నడుస్తావు. చిన్న చిన్న సంతోషాలు మనం పొందేవి. ఏదో మనం అనుకున్నది జరిగింది, వెంటనే మనకి ఏం గుర్తు? మదర్ గ్రేస్ గుర్తొస్తుంది, ఆ సంతోషం వస్తుంది. ఆ చిన్న చిన్న సంతోషాలు. ఏదో జరగలేదు, ఏదో యాక్సిడెంట్లో, నష్టాలు మనకు జరిగాయి, అవి చిన్న చిన్న దుఃఖాలు. వీటిని ఏం చేస్తాం మనం? వెంటనే మదర్కి సమర్పించుకోవడం. ఏదైనా కానివ్వండి, సంతోషం కానీ దుఃఖం కానీ మదర్కి సమర్పించుకోవడం. వీటి గుండానే ఈ రకంగానే ఇవి చేసుకుంటూనే భగవంతుడి వైపు నడు. చిన్న చిన్న జయాలు చాలు మనకు. పెద్ద పెద్దవి సూప్రామెంటల్ ఫోర్స్ దిగి రావాలి, ఓవర్ మైండ్ సాధించాలి, హయ్యర్ మైండ్ సాధించాలి, ఇవన్నీ అవసరం లేదు.
మన దీంట్లోనే మన సరెండరింగ్ మార్గంలోనే మనది మెయిన్ సరెండరింగ్ మార్గము. ఈ సరెండరింగ్ మార్గంలోనే చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న దుఃఖాలను అనుభవిస్తూనే ముందుకు సాగాలి. ఇప్పుడు చూడండి, ప్రతి అన్ని కోతులు సముద్రాన్ని దాటి లంకను చేరలేక, ఒక హనుమంతుడు మాత్రమే చేరగలిగినాడు. హనుమంతుడికి మాత్రమే ఆ శక్తి ఉంది. అలాగే మిగిలిన కోతులన్నీ ఏం చేశాయి? మిగిలిన వానరులంతా కూడా శ్రీరామచంద్రుడి కార్యంలో ఒక్కొక్క రాయి వేస్తూ వారధి కట్టడానికి సహాయం చేశాయి. ఆ రకంగానే మన విక్టరీస్, మన విజయాలు అంత చిన్న చిన్నవే కావచ్చు, కానీ వాటి గుండానే మనము భగవంతుడి వైపు నడచాలి. ఇంకా ప్రమాదకరమైన దారి మీద తొందరపడి ఒక నామరహిత శక్తికి నీ తలుపులు తెరవకు అంటున్నారు. అంటే ఇది ఈ ఈ దారి అంత కఠిన మార్గమే, కానీ తొందరపడిపోయి మనము ఆ అసుర శక్తికి అన్నదానికి తలుపులు తెరచొద్దు అని ఇక్కడ అసుర మార్గం గురించి శ్రీ అరవిందులు చెప్తారు. ఒక్కసారి చూద్దాం. Haste not towards Godhead on a dangerous road. Open not thy doorways to a nameless power. Climb not to Godhead by the Titan's road. Against the law, he pits his single will. Across its way, he throws his pride of might. Heavenwards, he clambers on the stair of storms. ఇదంతా అసుర మార్గం గురించి, అసురుడి గురించి చెప్తున్నారు. Aspiring to live near the deathless sun, he strives with giant strength to wrest by force. From life and nature, the immortals right. He takes by storm the world and fate and heaven. He comes not to the high world maker's seat. He waits not for the outstretched hand of God to raise him out of his mortality. So, తొందరపడి ఓ నామరహిత శక్తికి నీ తలుపులను తెరవద్దు. అసుర మార్గంలో పరమాత్మను చేరద్దు. అసుర మార్గంలో పరమాత్మను చేరకు. దీనికి మనకి హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు ఈ ఉదాహరణలే ఉన్నాయి. వాళ్ళు అసలు యాక్చువల్గా ఎలా వచ్చారు? మనం భాగవతంలో తీసుకుంటే సప్తమ స్కందంలో జయ విజయులు అనేవాళ్ళు విష్ణు భగవానునికి గేట్ కీపర్స్గా ఉన్నారు. అక్కడ కొంతమంది ఋషులు, మహారుషులు, దుర్వాసముని ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా పాస్ అవుతూ ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళను అడిగారు. అంటే అక్కడ పర్మిషన్ ఇవ్వము, విష్ణు భగవాన్ని చూడటం కష్టం, అది ఇది అని అన్నారు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి మహర్షులకి వాళ్ళకి శాపం ఇచ్చారు, ఇట్లా విష్ణు భగవానునికి మీరు దూరం అవుతారు అని. అప్పుడు వీళ్ళు వెళ్ళి వేడుకుంటారు, విష్ణువుని వేడుకుంటారు. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, ఆయన మీకు 2 మార్గాలు ఉన్నాయి విముక్తికి, వాళ్ళని అడగమంటాడు. విష్ణు భగవానుడు దుర్వాసముని వీళ్ళని మునులని అడగమంటాడు. అయితే ఆ మునులు ఒకటే చెప్తారు, మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి 3 జన్మలు వైరి భక్తి, ఆ రకంగా 3 జన్మల్లో విష్ణు భగవానుని చేరతారు. ఇంకా లేకపోతే 7 జన్మల భక్తి మార్గం, దాంతో విష్ణు భగవాన్ని చేస్తారు. కానీ వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఈ వైరి భక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. అది 3 జన్మలు అన్నట్టు. ఆ రకంగానే మనకు హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు కానీ, రావణ కుంభకర్ణులు కానీ, ద్వాపర యుగంలో శిశుపాలుడు, దంతవక్తుడు కానీ ఈ రకంగా 3 జన్మలు కంప్లీట్ చేసుకొని ఆయన భగవంతుని చేరతారు. కానీ అదే చెప్తున్నారు ఇక్కడ, అటువంటి మార్గంలో, అసుర మార్గంలో పరమాత్మను చేరవద్దు. ఎందుకంటే అసుర మార్గంలో ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు చేస్తారు వాళ్ళు, ఎన్ని ఘోర కార్యాలు చేస్తారు భగవానునికి అగెనెస్ట్గా, వ్యతిరేకంగా. అది అవసరం లేదు, అది వద్దు. మన మార్గమే పూర్ణయోగం అన్నదే చాలా స్లో ప్రాసెస్, నిదానంగా వెళ్ళేది చేరాలంటే. అటువంటి మార్గంలోనే, ఆ భక్తి మార్గంలోనే పరమాత్మను చేరు. ఎందుకంటే అసురుడు దివ్య ధర్మానికి వ్యతిరేకంగా తన ఏకైక సంకల్పాన్ని నిలబెడతాడు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు ఎంతగా భగవంతుడు విష్ణు భగవానుడు అని చెప్పినా కూడా, విష్ణు భగవానుడే భగవంతుడు, శ్రీ మహావిష్ణువు అని చెప్పినా కూడా హిరణ్యకశ్యపుడు నేనే భగవంతుడిని, నేనే పవర్ఫుల్, నేనే విష్ణువు కన్నా బలమైన వాణ్ణి అని తన ఏకైక సంకల్పాన్ని భగవంతునికి అగెనిస్ట్గా నిలబెడతాడు. అలాగే రావణాసురుడు శివభక్తుడే కానీ కైలాసాన్నే పైకెత్తేస్తాడు తన శక్తితో. అంటే తాను శివుని కన్నా శక్తివంతుడిని అని అనుకుంటాడు. ఈ రకంగా భగవంతునికి వ్యతిరేకంగా వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళ ఏకైక సంకల్పాన్ని నిలబెడతారు. దాని మార్గానికి వ్యతిరేకంగా తన అతిశయ బలాన్ని వదులుతాడు. మరణరహిత సూర్యుడికి దగ్గరగా నివసించాలని ఆకాంక్షిస్తూ, అమృతత్వానికి దగ్గరగా వెళ్ళాలి, నేను కూడా పర్మనెంట్గా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, అమృతత్వం తెచ్చుకోవాలి అని ఆకాంక్షిస్తూ
తుఫానుల సోపానం మీద స్వర్గం వైపు ఎగబాకుతాడు. తుఫాన్లతో స్వర్గం మీదకు పోవాలని చూస్తాడు. దేవతలకు మాత్రమే దక్కే హక్కును జీవితము ప్రకృతుల నుండి లాక్కోవాలని, అది దేవతలకు దక్కే హక్కు స్వర్గం అన్నది. ఆ స్వర్గానికి ఎగబాకాలని చూస్తాడు తుఫాన్లతో. అలాగే ఆ జీవితాన్ని నుంచి, ప్రకృతి నుంచి లాక్కోవాలని తన బలంతో పోరాడతాడు. తుఫానుల విజృంభణతో ప్రపంచాన్ని, విధిని, స్వర్గాన్ని ఆక్రమించాలని చూస్తాడు. ఇలాగ ఇదంతా విధినే మార్చాలనుకుంటాడు, ప్రపంచాన్ని మార్చాలనుకుంటాడు, స్వర్గాన్ని, ప్రపంచాన్ని, విధిని మొత్తము తన హస్తగతం చేసుకోవాలనుకుంటాడు, తాను ఆక్రమించాలని చూస్తాడు. ప్రపంచ సృష్టికర్త హసనాన్ని చేరడు. తనను మర్చెత నుంచి ఉద్ధరించడానికి భగవంతుని సహాయ హస్తం కోసం వేచి చూడడు. ఎక్కడ భగవంతుని సహాయ హస్తం, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు మాత్రమే నన్ను తీసుకెళ్ళగలుగుతాడు, అమృతత్వం వైపు తీసుకెళ్ళగలుగుతాడు అన్నది ఎప్పుడు నమ్మడు. ఆ భగవంతుడి సహాయ హస్తం కోసము వేచి చూడడు. స్వర్గాన్ని, తన సర్వాన్ని తన సొంతం చేసుకోవాలని, స్వర్గాన్ని కదా సర్వాన్ని తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. All he would make his own, leave nothing free. Stretching his small self to cope with the infinite, obstructing the God's open ways, he makes his own estate of the earth's air and light. A monopolist of the world energy, he dominates the life of common men. His pain and others' pain he makes his own means. On death and suffering he builds his throne. In the hurry and clangor of his acts of might, in a riot and excess of fame and shame, by his magnitudes of hate and violence, by the quaking of the world beneath his tread, he marches himself against the eternal's calm and feels in himself the greatness of a God. తనే భగవంతుడు అనుకుంటాడు. Power is his image of eternal self. సర్వాన్ని తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. దేన్ని కూడా స్వేచ్ఛగా వదిలిపెట్టడు. అల్పమైన తన స్వీయాత్మను అనంతంతో సరితూ, ఈ రకంగా తాను ఈగో పెంచుకుంటూ పోయే కొద్దీ ఎలాగైతుంది ఆత్మ కూడా, అతని ఆత్మ కూడా అల్పం అవుతుంది. ఆ దాన్ని అనంతంతో సరితూగేట్టుగా విస్తరింపజేసుకోవాలనుకుంటాడు. భగవంతుని మార్గాలను ఆటంకిస్తూ భూవాయువు కాంతిలతో ఉన్న తన సొంత సంస్థానాన్ని తయారు చేసుకుంటాడు. ఇక్కడున్న కాంతి, ఆ పవర్తో, వైటల్ పవర్తో తన సొంత ప్రపంచాన్ని చేసుకుంటాడు. అదే తనే దేవుడు, దాంట్లో అదే స్వర్గం అని అనుకుంటాడు. ప్రపంచ శక్తి మీద ఏకాధికారంతో సాధారణ మానవుని జీవితాన్ని నియంత్రిస్తాడు. ఇతనిలో అద్భుతమైన ఈ పవర్, ఆ శక్తి అనేది అనంతంగా ఉంటుంది కాబట్టి దాంతో మామూలు మనిషిని కంట్రోల్ చేయగలుగుతాడు, మామూలు మనిషి జీవితాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. తన బాధను, ఇతరుల బాధను తన సాధనాలుగా చేసుకుంటాడు. తన బాధ ఇతరులను బాధ పెట్టడము, ఆ రకంగా అవి సాధనాలుగా చేసుకుంటాడు. హింసించడము, తన పక్క మళ్ళాలి, తన పేరు జపించాలి, ఇవన్నీ కూడా మనకు హిరణ్యకశ్యపుడు, రావణాసుడు ఇవన్నీ గుర్తొస్తాయి. ఎలా అయితే వాళ్ళు మేమే దేవుళ్ళమని అందరినీ జపించమని, వీళ్ళ పేరే జపించమని ఎలా హింసిస్తారో ఇవన్నీ కూడా అలాగా ఇతరుల బాధను తన సాధనాలు చేసుకుంటాడు. బాధ మృత్యువుల మీద తన సింహాసనాన్ని నిర్మించుకుంటాడు. బలమైన తన చర్యలతో సందడి చేస్తాడు. కీర్తి అపకీర్తుల ప్రతిధ్వనులలో ద్వేషము, ఉగ్రత అనే పరిమాణాలతో ప్రపంచాన్ని తన అడుగుల కింద వణికిస్తూ, ఉగ్రంగా వైలెన్స్ అన్న దానితో ప్రపంచాన్ని వణికిస్తూ శాశ్వతుడి నిశ్శబ్దానికి వ్యతిరేకంగా తనను తాను సరిపోల్చుకుంటాడు. తను ఎంతో పవర్ఫుల్ అయిపోయినాడు, ఇంకా శాశ్వతుడు అంటూ లేడు, పరబ్రహ్మం లేడు, భగవంతుడు లేడు, నేనే భగవంతుడు, నాకన్నా శక్తివంతుడు భగవంతుడు అని చెప్పి అహం బ్రహ్మాస్మి అని అతనే అనుకుంటాడు. భగవంతుని గొప్పతనం తనలో ఉన్నట్టుగా భావిస్తాడు. అది అతని దృష్టిలో శక్తిని పొందడమే భగవతత్వము. శక్తిని పొందడమే అతని దృష్టిలో భగవతత్వము. అసురుడి హృదయం ఎలా ఉంటుంది, అతని హృదయము అన్నది చెప్తున్నారు. జ్వాల శక్తి ఉన్న ఒక సముద్రం లాగా, ఫైర్ ఉంటుంది, పవర్ ఉంటుంది, ఆ రెండు ఉన్న ఒక సముద్రం లాగా, మామూలు లిమిటెడ్ ఇది కాదు, అన్లిమిటెడ్ పవర్ అండ్ అన్లిమిటెడ్ ఫైర్. అది మనం ఆర్పలేని ఫైర్, ఆ వాటితో ఉన్న సముద్రం లాగా ఉంటుంది. The Titan's heart is a sea of fire and force. He exults in the death of things and ruin and fall. He feeds his strength with his own and others' pain. In the world's pathos and passion he takes delight. His pride, his might call for struggle and pang. He glories in the suffering of the flesh and covers the stigmata with the stoic's name. అసురుడి హృదయము జ్వాలా శక్తిల సముద్రంలా ఉంటుంది.
విషయాలను ఆశించడంలో, విధ్వంసంలో, ఆ పతనంలో, దాంట్లో ఆహ్లాదాన్ని, సంతోషాన్ని, ప్లెజర్ని పొందుతాడు. తాను పడే బాధ, ఇతరుల బాధ అతని బలాన్ని పోషించే ఆహారం. ఎంత ఇతరులను బాధపడితే అంతగా అతనికి ఆహారం వస్తుంది. అతని బలాన్ని పోషించే ఆహారం ఏంటంటే తను బాధపడడము, ఇతరులను బాధ పెట్టడము. తన అతిశయాన్ని, బలాన్ని సంఘర్షణ, దుఃఖాల కోసం ఆహ్వానిస్తాడు. దానికోసం అంతా తన బలాన్ని, తన అతిశయాన్ని ఆహ్వానిస్తాడు. తనను తాను శారీరకంగా హింసించుకొని దాన్ని విలక్షణంగా భావిస్తూ దాన్ని మనస్థైర్యంగా కప్పిపుచ్చుకుంటాడు. తనను తాను హింసించుకొని ఆహా నేను ఎంత స్ట్రాంగ్, ఎంత బలమైన వాడిని నేను అని చెప్పి దాన్ని కప్పిపుచ్చుకుంటాడు. ఈ రకంగా అతని నుంచి ఒక సీకర్స్ సైట్, ఆ సీకర్స్ విజన్, అన్వేషకుని దృష్టి అన్నది అతని హృదయం నుంచి పూర్తిగా దూరం అవుతుంది. ఎందుకంటే ఒకటే అంటున్నాడు, ఇంకా అన్వేషణ అన్నది లేదు. భగవంతుడు అన్వేషణ లేదు, నేనే భగవంతుడిని అనుకుంటున్నాడు, నేనే పవర్ఫుల్ అనుకుంటున్నాడు. ఆ రకంగా ఆ దృష్టి అన్నది అతని నుంచి మాయమవుతుంది. His eyes blinded and visionless stare at the sun. The seeker's sight receding from his heart can find no more the light of eternity. అప్పుడు ఎప్పుడైతే మనకు అన్వేషణ అన్నది నశిస్తుందో అప్పుడు ఎక్కడ ఎటర్నిటీ, శాశ్వతుడు అన్నవాడు మనకు దూరం అవుతాడు. మనం అన్వేషించాలి, కనుక్కోవాలి అనే ఆస్పిరేషను, ఇది ఆకాంక్ష మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం శాశ్వతుని కొంచెం కొంచెంగా టచ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. ఆ రకంగా ద సీకర్స్ సైట్ రెసీడింగ్ ఫ్రమ్ హిస్ హార్ట్ కెన్ ఫైండ్ నో మోర్ ద లైట్ ఆఫ్ ఎటర్నిటీ. శాశ్వతుని కాంతి అన్నది కనుక్కోలేడు. హీ సీస్ ద బియాండ్ యాజ్ అన్ ఎంప్టీనెస్ వాయిడ్ ఆఫ్ సోల్ అండ్ టేక్స్ హిస్ నైట్ ఫర్ అ డార్క్ ఇన్ఫినిట్. హిస్ నేచర్ magnifies the unreal's blank and sees in not the sole reality. He would stamp his single figure on the world, obsess the world's rumors with his single name. His moments center the vast universe. He sees his little self as very God. అలా అన్వేషకుని దృష్టి అన్నది అతని నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. అంధ నేత్రాలతో, దేన్ని దర్శించలేని దృష్టితో ఆధ్యాత్మిక సూర్యుడిని చూడాలనుకుంటాడు. ఈ రకంగా పొగరు అంటారు, ప్రైడ్, అతిశయము, ఇదంతా కూడా ముసుగు కప్పి ఉన్న ఆ నేత్రాలతో ఆధ్యాత్మిక సూర్యుడిని, సుప్రమెంటల్ సన్ని చూడాలనుకుంటాడు. కానీ శాశ్వతత్వ ప్రకాశాన్ని ఎప్పటికీ కనుక్కోలేడు. అతీతాన్ని అంతరాత్మ శూన్యంగా చూస్తాడు. తాను ఉన్న నిశీధిని, తన అస్పష్టతను ఒక అనంతంగా, తాను ఉన్న నిశీధిని, దాన్ని అస్పష్టతను, దాన్ని అదే అనంతం అనుకుంటాడు. తాను ఏదైతే ఏ డార్క్నెస్ లో అయితే ఉన్నాడో అదే అనంతం. ఇప్పుడు మనం ఫస్ట్ లో సావిత్రిలో ఫస్ట్ ద సింబల్ డాన్ లో ఫస్ట్ క్యాంటోలోనే ఉంటుంది, ఫస్ట్ బుక్ లో, ద బుక్ ఆఫ్ ద బిగినింగ్స్ లో. అది ఏంటి, మనకు ఇన్కాన్షియన్స్ ఏ రకంగా అయితే సూపర్ కాన్షియన్స్ అన్నది ఇన్ఫినిటో, అనంతము, ఇన్కాన్షియన్స్ కూడా అలాగే అనంతంగా ఉంటుంది. అంటే అతిచేతన అనంతము, అలాగే అచేతన కూడా అనంతంగా ఉంది. ఈ అనంతాన్ని, దీన్నే ఆ అనంతం, అతిచేతన అనంతం అని అనుకుంటాడు. దీన్ని తన అస్పష్టతను ఒక అనంతంగా భావిస్తాడు. అతడి స్వభావము అసత్య శూన్యాన్ని మరింత పెద్దదిగా చేసి చూపిస్తుంది. ఇది అసత్య శూన్యం, కానీ అది ఇంకా పెద్దగా కనపడుతుంది అతనికి. శూన్యంలో ఏకైక యథార్థాన్ని చూస్తుంది. ప్రపంచం మీద తన ముద్ర వేస్తూ ప్రపంచంలో పుట్టే పుకార్లన్నీ తన పేరుతోనే ఉండేట్టుగా నిమగ్నం చేస్తాడు. ప్రపంచం మీద పూర్తిగా తన ముద్ర వేస్తాడు. ఓ రకంగా హిట్లర్ను కూడా చెప్పుకోవచ్చు దీనికి ఉదాహరణ. అతను గడిపే క్షణాలు విస్తార విశ్వాన్ని కేంద్రంగా చేసుకుంటాయి. తన అల్ప అస్తిత్వాన్ని ఏకైక పరమాత్మగా భావిస్తాడు. తన అస్తిత్వమే అది ఏకైక పరమాత్మగా భావిస్తాడు. అతని అహంకారం అనంతంలోకి విస్తరించుకుపోయి నేను అన్న అతని అల్ప అస్తిత్వం మొత్తం ప్రపంచాన్ని మింగివేస్తుంది. అంటే అతనిలో వేరే ప్రపంచం అంటూ ఉండదు. వేరే ప్రపంచం అన్నది ఉండదు. ఐ అన్నదే ఉంటుంది, నేను అన్నదే ఉంటుంది. హిస్ లిటిల్ ఐ has swallowed the whole world. His ego has stretched into infinity. His mind, a beat in original nothingness, ciphers his thought on a slate of hourless time. He builds on a mighty vacancy of soul, a huge philosophy of nothingness. In him, Nirvana lives and speaks and acts, impossibly creating a universe. An eternal zero is his formless self, his spirit, the void, impersonal, absolute. అది నిర్వాణం అనుకుంటాడు అతను. బుద్ధుడి నిర్వాణం కాదు, తను చేరిన శూన్యమే నిర్వాణం అని అనుకుంటాడు. అతని అహంకారం అనంతంలోకి విస్తరించుకుపోయి నేను అన్న అతని అల్ప అస్తిత్వం మొత్తం ప్రపంచాన్ని మింగేస్తుంది. అతని మనసు శూన్యంలో ఒక స్పందనగా మారుతుంది.
అతని ఆలోచన ప్రమాణం లేని కాలపలకం మీద లెక్కలు కడుతుంది. ప్రమాణం లేని కాలం మీద, ఆ స్లేట్ మీద లెక్కలు కడుతూ ఉంటాడు. అలాగే అంతరాత్మ పూర్తిగా శూన్యమైపోతుంది. ఆ ఖాళీని, ఆ శూన్యమైపోయిన దాన్ని ఆధారం చేసుకొని ఆ శూన్యం మీద ఒక గొప్ప తత్వశాస్త్రాన్ని, తన శాస్త్రం అంటూ ఒక తత్వశాస్త్రాన్ని, నాజీజం అంటూ హిట్లర్ ఏ రకంగా అయితే తయారు చేశాడు, ఆ రకంగా ఒక తత్వశాస్త్రాన్ని తయారు చేస్తాడు. కన్విన్స్ అవుతాం. మామూలు మనుషులు కన్విన్స్ అయ్యేట్టుగానే ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు కూడా వైటల్ పవర్ విపరీతంగా ఉంటుంది కాబట్టి అలాగా తయారు చేశాడు. అసాధ్యమైన ఒక విశ్వాన్ని సృష్టిస్తూ నిర్వాణం, అదే నిర్వాణం అంటాడు. నిర్వాణం అతనిలో జీవిస్తుంది, అది నిర్వాణం అంటాడు. ఆ నిర్వాణాన్ని మాట్లాడతాడు, చర్య తీసుకుంటాడు. ఆ నిర్వాణం మాట్లాడుతుంది, చర్య తీసుకు అతనిలో నిర్వాణం. ఇది బుద్ధుడి సాంప్రదాయ నిర్వాణం కాదు. రూపం లేని అతని అస్తిత్వము ఒక శాశ్వత సున్నా. అతని ఆత్మ నిర్వ్యక్తిక సమగ్రతకు చెందిన ఒక శూన్యం. అతని ఆత్మ అన్నది ఒక ఎలా వాయిడ్, ఇంపర్సనల్, అబ్సల్యూట్, ఇంపర్సనల్, నిర్వ్యక్తిక సమగ్రతకు చెందిన, వ్యక్తి లేని నిర్వ్యక్తిక సమగ్రతకు చెందిన శూన్యము అతని ఆత్మ. మనిషిలో వృద్ధి చెందే ఓ అంతరాత్మ ఇక్కడ నుంచి అంటున్నారు నారద మహర్షి మన అంతరాత్మకు చెప్తున్నారు. టేక్ నాట్ దట్ స్ట్రైడ్ ఓ గ్రోయింగ్ సోల్ ఆఫ్ మ్యాన్. మనిషిలో వృద్ధి చెందే ఓ అంతరాత్మ, ఆ మార్గాన్ని తీసుకోవద్దు. టేక్ నాట్ దట్ స్ట్రైడ్, కాస్ట్ నాట్ దై సెల్ఫ్ ఇన్ టు దట్ నైట్ ఆఫ్ గాడ్. అదేంటి? భగవంతుని అంధకారం, భగవంతుని నిసీది, దాంట్లోకి వెళ్ళకు, నిన్ను నువ్వు దాంట్లోకి మళ్లించుకోవద్దు. ద సోల్ సఫరింగ్ ఈజ్ నాట్ ఎటర్నిటీస్ కీ. ఈ రకంగా మనల్ని బాధ పెట్టుకొని ఇతరులను బాధ పెట్టడము అన్నది కాదు ఎటర్నిటీస్ కీ. ఆర్ ర్యాన్సమ్ బై సారో హెవెన్స్ డిమాండ్ ఆన్ లైఫ్. ఓ మాటల్, ఓ మనిషి, bear but ask not for the stroke. Too soon will grief and anguish find thee out. Too enormous is that venture for thy will. Only in limits can man's strength be safe. Yet is infinity thy spirit's goal. Its bliss is there behind the world's face of tears. మనిషిలో వృద్ధి చెందే ఓ అంతరాత్మ, మనలోని అంతరాత్మ ఎలా వృద్ధి చెందుతూ ఉంది, వికసించుకుంటూ ఉంది. ఎంత పార్ట్ వికసించుకుంది, కొంచెం 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 అనేది డిపెండ్స్ ఆన్ ద పర్సన్, మనం చేసే సాధనను బట్టి. ఆ రకంగా ఇది వృద్ధి చెందుతూ చెందుతూ ఆత్మలో కలవాలి. ఎందుకంటే వచ్చింది మనం ఎక్కడి నుంచి, ఒకే ఒక ఆత్మ నుంచి కాబట్టి మన స్పార్క్, అంతరాత్మ స్పార్క్, ఇది వృద్ధి చెందుతూనే ఉంటుంది, వికసిస్తూనే ఉంటుంది. మనిషిలో వృద్ధి చెందే ఓ అంతరాత్మ, ఇది అసుర మార్గం. దీన్ని తెలుసుకో, ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోకు. భగవంతునికి చెందిన ఆ రాత్రిలో, ఆ నిశీదిలో, అది ఏంటి? గాడ్స్ నైట్, గాడ్స్ డార్క్నెస్. ఆ నిశీదిలోకి నిన్ను నువ్వు వదులుకోకు, అచేతనలోకి నిన్ను వదులుకోకు. అంతరాత్మ దుఃఖించడం అనేది శాశ్వతత్వ కీలకం కాదు. అంతరాత్మ దుఃఖించడం అనేది శాశ్వతత్వానికి కీ కాదు. స్వర్గం కావాలని జీవితం కోరే కోరికకు బాధను మూల్యంగా చెల్లించద్దు. మన జీవితం ఏమడుగుతుంది? స్వర్గం కావాలి, అమృతత్వం కావాలి అని అడుగుతుంది. కానీ దానికి బాధను మూల్యంగా చెల్లించాల్సిన పని లేదు. అంటే ఇది ఎలాంటిదంటే, మనము స్వీయ హింస, మనల్ని మనము హింసించుకోవటము ఇప్పుడు చూస్తూ ఉంటాము బయట. కొన్ని యాక్ట్స్, కొరడాతో కుట్టుకోవడము, మేకుల మీద నడవటము, అగ్గి మీద నడవటము, ఈ రకంగా మనల్ని మనం హింసించుకోవడము, ఇంకా ఇతరులని హింసించడము, నరబలి అని చాలా చూస్తుంటాం, క్షుద్రశక్తులని, ఈ నరబలి, జంతుబలి, ఇవన్నీ ఎలాగా ఇతరులను బాధ పెట్టడము, ఇది కాదు. ఇది శాశ్వతత్వానికి కీలకం, ఇది కీ కాదు. శాశ్వతత్వం మనం తెరవాలంటే అది కాదు కీ. స్వర్గం కావాలని మన జీవితం కోరే కోరికకు బాధను మూల్యంగా చెల్లించవద్దు, బాధను మూల్యంగా చెల్లించకూడదు. ఓ మనిషి, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు భరించు. మన జీవితంలో దెబ్బలు తగులుతాయి, బాధలు ఉంటాయి, భరించు. కానీ అది కావాలని కోరుకోవద్దు. ఆ దెబ్బలు తగిలితే అది పర్వర్షన్ అవుతుంది. అది ఇలాగా బాధలో కూడా ఒక రకమైన ఆనందం ఉంది అని, ఇంకా ఇంకా బాధ కావాలి, ఇంకా ఇంకా దుఃఖం కావాలి అని కోరుకోవడం అన్నది మళ్ళీ పర్వర్సిటీ అవుతుంది. సో అటువంటి పర్వర్షన్ని, దాన్ని కోరద్దు. అతి తొందరగా దుఃఖం నుంచి, బాధ నుంచి అప్పుడు బయటపడతావు. నువ్వు ఎందుకు, మనకు బాధ దుఃఖం వచ్చినప్పుడు కావాలని కోరుకోవడం కాదు, ఆ దుఃఖాన్ని మదర్ పాదాల పట్ల సమర్పణ చేసుకుంటూ పోయినప్పుడు నెమ్మదిగా దాని నుంచి బయటపడతాం. దానికోసం మనం దేని మీద ఆధారపడాలి? స్వర్గబలం మీద ఆధారపడాలి, హెవెన్ స్ట్రెంత్ మీద ఆధారపడాలి. బాధతో నీ సంకల్పం నెరవేర్చుకోవాలనుకోవటం నీ అంతరాత్మక పెద్ద సాహసం అవుతుంది. ఈ రకంగా ఇతరులను బాధ పెట్టి, నిన్ను బాధ పెట్టుకొని నువ్వేదో సాధించాలనుకోవడం అన్నది అది పెద్ద అడ్వెంచర్ అవుతుంది.
కొన్ని పరిమితుల్లో మాత్రమే మనిషి బలం సురక్షితంగా ఉంటుంది. మనకెందుకు సురక్షితమైన మార్గం ఉంది. హాయిగా ప్రేమతో, శాంతితో మదరు శ్రీ అరవిందుల్లో ఆస్పైర్ చేసుకుంటూ వాళ్ళ మదరు ప్రొటెక్షన్‌తో హాయిగా సురక్షితంగా మార్గంలో నిదానంగా వెళ్దాం. ఇవన్నీ అవసరం లేదు మనకి. అనంతం నీ ఆత్మ లక్ష్యమే అయినా దాని మార్గం కష్టమైనది. మార్గం కష్టమైనది. దాని ఆనందం ప్రపంచంలో కన్నీళ్ల ముసుగు వెనుక ఉంది. కన్నీళ్ల వెనుక, దుఃఖం వెనుక ఏముంది? ఆనందం ఉంది. దాన్ని కనిపెట్టు. ఆ ముసుగును బయటకు తీ. నీకు తెలియని ఒక శక్తి నీలో ఉంది. నీకు తెలియని శక్తి అన్నది నీలో ఉంది. Thou art a vessel of the imprisoned spark. It seeks relief from time's envelopment. And while thou shuts it in, the seal is pain. Bliss is the Godhead's crown, eternal free, unburdened by life's blind mystery of pain. Pain is the signature of the ignorance, attesting the secret God denied by life. Until life finds him, pain can never end. Calm is a self's victory, overcoming fate. Calm is a self's victory, నిశ్శబ్దం, ఓవర్కమింగ్ ఫేట్. బందీగా ఉన్న ఒక అగ్నిస్ఫుటికాన్ని, ఒక అంతరాత్మను, అగ్నిస్ఫుటికం అంటే అంతరాత్మను కలిగి ఉన్న పాత్రవు నువ్వు. అంతరాత్మను కలిగి ఉన్న పాత్ర మన ఈ శరీరం, మన అస్తిత్వం అన్నది. మన లోపల ఏముంది? ఒక అగ్నిస్ఫుటకం ఉంది. ఏ రకంగా వచ్చింది మనది స్పార్క్ అన్నది మనము ముందు కాలం నుంచి మన ఋషులు చెప్పిన ఉపనిషత్తుల నుంచి తీసుకుంటే ఒకే ఒక ఆత్మ, పరమాత్మ నుంచి అనేక స్ఫుటికలింగాలు అన్నవి, స్పార్క్స్ అన్నవి కిందకు వచ్చినప్పుడు ఆ రకంగా మన అంతరాత్మలు వచ్చాయి. అదే 1 into many అని చెప్పుకుంటున్నాం లైఫ్ డివైన్లో. ఈ రకంగా వచ్చిన అంతరాత్మ నువ్వు. మనకి కవర్గా ఏమి ఉంది? ఆ పాత్ర ఇది. మన శరీరము, మన మెంటల్, వైటల్, ఫిజికల్, ఇవన్నీ కూడా అంతరాత్మను కప్పుకొని ఉన్న పాత్రలు ఇవి. అలాగా వాటిలో బందీగా ఉన్నాం మనం. మెంటల్, ఫిజికల్, వైటల్లో బందీగా ఉన్న అంతరాత్మ మనం. బందీగా ఉన్న ఒక అగ్నిస్ఫుటకాన్ని కలిగి ఉన్న పాత్ర ఉంది. అది కాలంతో చుట్టబడి ఉంది. మనం దేనికి బద్ధమై, దేంతో ఇదిగా ఉన్నాము, చుట్టబడి ఉన్నాము అంటే, ఎన్వలప్ అయి ఉన్నామంటే కాలంతో చుట్టబడి ఉన్నాం. అది విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంది. మన అంతరాత్మ అన్నది ఈ మూడింటి నుంచి, ప్రకృతి నుంచి అండ్ కాలం నుంచి విడుదల కావాలి అని వృద్ధి చెందే మన అంతరాత్మ, వికసించుకునే మన అంతరాత్మ వేచి చూస్తూ ఉంది. దాన్ని నువ్వు మూసి ఉంచినంత వరకు నీలో బాధ ఉంటుంది. ఇదే ఫస్ట్ మనకు చెప్పింది కూడా మహారాణికి. బాధ అన్నది ముసుగు మాత్రమే. ఆ ముసుగు ఉన్నంత వరకు శాశ్వతుని నువ్వు కనుక్కోలేవు అన్న. సో ఇవన్నీ ఈ కవర్ ఉన్నంత వరకు, ఈ మెంటల్, వైటల్, ఫిజికల్ కానీ, ఈ కాలం అన్నది కానీ, ఈ కవర్ ఉన్నంత వరకు బాధ అన్నది నీలో ఉంటుంది. ఆనందం భగవంతుని మకుటం. భగవంతుని కిరీటం ఏంటి? ఆనందంగా ఉండటం అనేది. అది శాశ్వతం, స్వేచ్ఛాయుతం. జీవితంలో పొందే బాధలో ఒక రహస్యం ఉంది. మనం ఏదైనా బాధ పొందుతున్నాము అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. అందువలన అది భారం కాదు. బాధ అన్నది భారం కాదు. జీవితం రహస్య దైవాన్ని నిరాకరించడం వలన మనిషిలో అజ్ఞానం చోటు చేసుకుంటుంది. ఎప్పుడు మనలో ఇగ్నారెన్స్ అన్నది వస్తుంది అంటే, అదే మనలోని శాశ్వతుని మనము ఎప్పుడైతే నిరాకరిస్తామో, ఆ మదర్ కాన్షియస్నెస్ నుంచి బయటకి వస్తామో, అప్పుడు మనము బాధ అన్నదాన్ని చోటు చేసుకుంటుంది. మనలో అజ్ఞానం కానీ, బాధ కానీ చోటు చేసుకుంటుంది. ఈ అజ్ఞానాన్ని ధృవీకరించే సంతకం బాధ. పెయిన్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద ఇగ్నరెన్స్. అలాగే మనకు ముందు కూడా చెప్పారు, వేర్ ఇగ్నరెన్స్ ఈజ్ దేర్ సఫరింగ్ టు మస్ట్ కమ్. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో, వేర్ ఇగ్నరెన్స్ ఈజ్ దేర్ సఫరింగ్ టు మస్ట్ కమ్. అజ్ఞానం ఉన్న చోట బాధ ఉంటుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, పెయిన్ ఈజ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద ఇగ్నరెన్స్. ఈ అజ్ఞానాన్ని ధృవీకరించే సంతకం బాధ. బాధ ఉంది అంటే నీలో అజ్ఞానం ఉంది అన్నది. జీవితం దైవాన్ని కనిపెట్టే వరకు బాధ అంతం కాదు. మన జీవితం, మన లైఫ్ భగవంతుని కనుక్కునే వరకు, ఈ అన్వేషణ పరిసమాప్తం అయ్యే వరకు ఈ బాధ కూడా అంతం కాదు. నిశ్శబ్దం ఆత్మ విధిని అధిగమించిందనడానికి సంకేతం. కాబట్టి నిశ్శబ్దంగా ఉండు. ఈ నిశ్శబ్దం అన్నది ఆత్మ విధిని అధిగమించిందనటానికి సంకేతం. బాధ రానివ్వండి, సంతోషం కానీ, ఎక్సైట్ కాకుండా సంతోషంలో కానీ, బాధలో కానీ ఒక నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేయడం, ఒక సమత్వాన్ని మెయింటైన్ చేయడం, ఇది ఆత్మ విధిని అధిగమించిందనడానికి సంకేతం. మనం దానిలో పడి బాధ ఉన్నప్పుడు దుఃఖిస్తూ, సంతోషం ఉన్నప్పుడు అని ఇదవుతూ, ఓవర్గా ఎక్సైట్ అవుతూ ఇలా ఉన్నప్పుడు అది ఏమంటే ఇంకా మన ప్రకృతి అక్కడ ఇచ్చేస్తుంది.
డామినేట్ చేస్తుంది. మన ఆత్మ ఇంకా కూడా విధిని కానీ ప్రకృతిని కానీ అధిగమించలేదు అని. ఎప్పుడు మన ఆత్మ విధిని అధిగమిస్తుంది అంటే మనం నిశ్శబ్దమైనప్పుడే. నిశ్శబ్దం అన్నది ఆత్మ విధిని అధిగమించింది అనడానికి సంకేతం. కామ్ ఈజ్ అ సెల్ఫ్స్ విక్టరీ ఓవర్కమింగ్ ఫేట్. కామ్ ఈజ్ అ సెల్ఫ్స్ విక్టరీ ఓవర్కమింగ్ ఫేట్. ఆ ఫేట్ని అధిగమించడానికి నిశ్శబ్దం ఉండాలి. ఇంకా ఈ రోజుటి సత్సంగాన్ని ఇక్కడితో ముగిద్దామండి.